हो गया जी क्या करें अब సో ఆలస్యం చేయకుండా ఆర్ స్టార్ బాయ్ సిద్ధు గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడుతున్నామా మనం Q&Aకి వెళ్తున్నామా Q&A ఏదన్నా కాదు ఇవాళ ట్రైలర్ మాట్లాడాలండి మేము కాదు సో ఇట్స్ ఫైన్. అండ్ ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ మీరు మాట్లాడితే అది ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం సార్. నచ్చినాయి ట్రైలర్ మళ్ళీ మళ్ళీ చూస్తాయి ఫ్రీగా ఉంటావు యూట్యూబ్లో ఎందుకు చూస్తాయి. థ్యాంక్ యూ నచ్చిందని ఎక్స్పెక్టింగ్ మీ అందరికి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ట్రైలర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Q&A స్టార్ట్ చేద్దాం. ఎస్ హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. హ్యాపీగా ప్రశాంతంగా అడిగేసేయండి. సిద్ధు గారు, వెంకట్ ఎన్టీవీ సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. కొంచెం ఆడియో పెంచుతారా, వినిపిస్తుందా? ఓకే సార్. చాలా బాగుంది సార్ ట్రైలర్. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఏంటంటే ఇంకా షూటింగ్ ఇంకో ప్యాచ్ వర్క్ ఏదో జరుగుతుందని అంటున్నారు. నిజమేనా లేకపోతే కంప్లీట్గా అయిపోయిందా సార్? అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడండి ఈ ట్రైలర్ అదే లేదండి, ఆయన అట్లా అంటారు కానీ ఆయన ఇక్కడ పెట్టిన రేపెల్లుని కూడా నేను ఆశ్చర్యపోను, అది వేరే విషయం. బట్ ప్రస్తుతానికి అయిపోయింది సార్. అదే ఇందులో మీరు చూస్తుంటే రా ఏజెంట్లా కనిపిస్తున్నారు కదా సార్. అంటే గతంలో చేసింది టిల్లుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ని? డెఫినెట్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సార్. ఐఎమ్ హోపింగ్ బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్. దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ అవుతుంటాయి. సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. వైష్ణవి గారు సార్, బేబీ సినిమా చూసిన అబ్బాయిలు మిమ్మల్ని బాగా తిట్టారు. అసలుకి అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని. సో